అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చేపల పులుసు ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూద్దాం. పాత పద్ధతిలో కాకుండా ఇలా కొత్త పద్ధతిలో ఎలా రెసిపీ అనేది చేయాలో ఈ వీడియోలో చెప్తాను. గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది ఏమేం కావాలో ఇప్పుడు చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ అనేది పెట్టుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర అనేది యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కాగిపోయాయండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు అనేవి యాడ్ చేసుకున్నాను. వీటిని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఉప్పు అనేది యాడ్ చేసుకున్నాను. ఒకసారి కలుపుకున్న తర్వాత పసుపు, ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కారం అనేది యాడ్ చేసుకోవాలి. మనకి కర్రీకి గ్రేవీకి ఎంత సరిపోతుందో అంత కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కారం యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లో ఒక టమాటో కూడా యాడ్ చేసుకున్నాను. మొత్తం యాడ్ చేసుకుని కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలు అనేవి యాడ్ చేసుకుంటున్నాను. ఈ ముక్కల్ని ఒక 3 మినిట్స్ వరకు దీంట్లో యాడ్ చేసుకుని కలుపుకుంటూ ఉండాలి. టర్న్ చేసుకుంటే మసాలా అనేది చేప ముక్కలకి అనేది పడుతుంది. ఇప్పుడు సరిపడినంత చింతపండు అనేది నానబెట్టుకుని ఆ జ్యూస్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు జ్యూస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకుని మూత అనేది పెట్టేసుకోవాలి. కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి, ముక్క విరిగిపోకుండా. ఇప్పుడు కల్లుప్పు అనేది యాడ్ చేసుకున్నాను. సరిపడినంత కల్లుప్పు అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకోవాలి, గట్టి పెట్టుకోకుండా. ఇప్పుడు మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తున్నాను నేను. గ్రేవీ అనేది చిక్కబడింది, చాలా బాగా కర్రీ అనేది వచ్చిందండి. ఇప్పుడు కొరియాండర్ అంటే కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. గరం మసాలా అనేది ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇది ఒకసారి ఈ విధంగా కదుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొరియాండర్ కూడా యాడ్ చేసుకుందాం. కొద్దిగా కొరియాండర్ యాడ్ చేస్తే చాలా మంచి రుచి అనేది వస్తుంది. ఇప్పుడు కొరియాండర్ అనేది కొత్తిమీర అనేది యాడ్ చేసుకున్నాను లాస్ట్లో. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, హైప్ని ప్రెస్ చేయండి. హైప్ ప్రెస్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. మీ బంధువులకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.
చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ అనేది. ఈ విధంగా చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి ఇంట్లోనే. రెస్టారెంట్ స్టైల్లో ఉంది, కలర్ఫుల్గా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.